ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. సో ఇది సైకాలజీలో ఇంపార్టెంట్ క్లాస్. టెట్ పేపర్ 1 అండ్ పేపర్ 2 వాళ్ళకి పెరుగుదల వికాస నియమాలు లేదా సూత్రాలు ఇవి చాలా ఉంటాయి. 10 ఉంటాయి, 11 ఉంటాయి. సో ఇందులో వికాసం క్రమణాగతమైనది అండ్ నెక్స్ట్ వికాసం క్రమణాగతమే కానీ వైయక్తిక భేదాలుండును. వికాసం సులభం నుండి జటిల అంశాల వైపుకు ప్రయాణిస్తుంది. వికాసం సాధారణ దిశ నుండి నిర్దిష్ట దిశగా జరుగును. వికాసం 2 నిర్దేశక పోకడలలో ఉండాలి. అండ్ వికాసం 2 నిర్దేశక పోకడలో ఉండాలి అని ఉంది కదా. ఇది శిరోపాదాభిముఖం అండ్ సమీప దూరస్థ వికాసం. వికాసం సంచిత ప్రక్రియ. వికాసం అన్ని దశల్లో ఒకే విధంగా ఉండదు. అండ్ వికాసం ఒకదానికొకటి పరస్పరం సంబంధంగా ఏకీకృతం మొత్తంగా కొనసాగుతాయి. వికాసం పరస్పర చర్య. వికాసం ప్రాగుతీకరించవచ్చు. ఓకే, ఫస్ట్ వి విల్ లర్న్ అబౌట్ వికాసం క్రమణాగతమైనది. క్రమణాగతమైనది ఏంటంటే ఎగ్జాంపుల్స్, కంపల్సరీ ఎగ్జాంపుల్స్ చేస్తేనే మీకు మంచిగా అర్థమవుతుంది ఎవరికైనా సరే. సో ఇందులో ఏంటి అని అంటే ఫస్ట్ శిశువు ఏంటంటే తల నిలపడం నేర్చుకుంటాడు. నెక్స్ట్ ఏంటిది, బోర్లా పడతాడు. అంటే ఒక సీక్వెన్స్గా జరుగుతుంది. మనం ఇంకా పేరెంట్స్కి అయితే ఇంకా బాగా అర్థమవుతుంది. సో ఇంట్లో చిన్నపిల్లలు ఉన్న వాళ్ళని అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ తల నిలుపుతాడు, తర్వాత తల బోర్లా పెట్టడం నేర్చుకుంటాడు, తర్వాత ప్రాకడం నేర్చుకుంటాడు. ప్రాకడం నేర్చుకున్న తర్వాత మెల్లిగా నిలబడతాడు, ఏదో ఒక దాన్ని పట్టుకొని నిలబడతాడు. నిలబడిన తర్వాత నడవడం నేర్చుకున్న తర్వాత పరిగెత్తడం నేర్చుకుంటాడు. అంటే ఒక దాని తర్వాత ఒకటి వస్తుంది. తల నిలపడం, బోర్లా పడడం, ప్రాకడం, నిలబడడం, నడవడం వంటివి, పరిగెత్తడం వంటివి వస్తుంది. అంటే వికాసం క్రమణాగతమైందంటే ఒక సీక్వెన్స్లో వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం మ్యాథ్స్లో నేర్చుకుంటే కూడా ప్లస్ నేర్పిస్తారు, తర్వాత మైనస్ నేర్పించి, తర్వాత ఇంటూ నేర్పించి, తర్వాత డివిజన్ నేర్పిస్తారు. ఫస్ట్ అడిషన్, సబ్స్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్ నేర్పిస్తారు. కుడిక, తీసివేత, గుణకారం, భాగాహారాలు నేర్పిస్తారు. ఇట్లది ఇంకొకటి ఎల్ఎస్ఆర్డబ్ల్యూ అంటే ఏంటిదంటే లిజనింగ్. ఫస్ట్ వింటాము, తర్వాతకి మాట్లాడతాం, స్పీకింగ్, నెక్స్ట్ రీడింగ్, నెక్స్ట్ రైటింగ్. అంటే ఒకదాన్ని. నెక్స్ట్ మ్యాథ్స్ ఐడియా ఉన్న వాళ్ళకి బాడ్ మాస్. ఈ పద్ధతిలో మనం ప్రాబ్లమ్స్ చేసినప్పుడు దీన్ని ఫాలో అవుతాం. అంటే ఒకదాని తర్వాత ఒకటి ఒక స్టెప్ బై స్టెప్ వస్తాయి. నెక్స్ట్ వికాసం క్రమణాగతమే కానీ వైయక్తిక భేదాలు. ప్రతి ఒక్కరిలో ఇలానే జరుగుతుంది కానీ వైయక్తిక భేదాలు ఉండును. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏంటిదంటే ఇద్దరు అక్క చెల్లెలు ఉన్నారనుకోండి. ఒక అక్క పేరు కృతిక సాయి, చెల్లి పేరు హర్షిని అనుకుందాం. సో వీళ్ళిద్దరూ ట్విన్స్ అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇద్దరు ట్విన్స్ అనుకుందాం. సో ఈమె కొంచెం ఎలా అంటే శాంతంగా ఉండొచ్చు, పీస్ఫుల్గా ఉండొచ్చు. ఈమె కొంచెం ఇరిటేట్ చేయొచ్చు మనుషులని. అంటే వీళ్ళు ఫస్ట్ పుట్టినప్పుడు ఇలానే అవుతారు. వీళ్ళకి కూడా తల నిలపడం, బోర్లా పడడం ఇవే జరుగుతున్నాయి. కానీ బిహేవియర్లో చేంజ్ ఉంది. సో అందరిలో వైయక్తిక భేదాలు ఉన్నాయి. అంటే డిఫరెన్స్ ఉంటాయి కదా, సేమ్ ఉంటుంది. ఈమె బాగా చదవచ్చు, ఈమె మంచిగా చదవకపోవచ్చు. లేదు ఈమెను మంచిగా చదవచ్చు, ఈమె మంచిగా చదవకపోవచ్చు. ఈమెకు ఒక్కసారి చెప్తేనే అర్థమవుతుంది, ఈమెకు ఒక 10 టైమ్స్ చెప్తే అర్థం కావచ్చు. దీనే వైయక్తిక భేదాలు ఉండడం అని అంటారు. నెక్స్ట్ వికాసం సులభం నుండి జటిలం వైపు. సో మన ఇంట్లో చిన్నపిల్లలు ఉంటే ఫస్ట్ ఏం చేస్తారు, వాళ్ళు క్రికెట్ ఆడేటప్పుడు ప్లాస్టిక్ బ్యాట్ ఉంటుంది కదా, ప్లాస్టిక్ బ్యాట్తో క్రికెట్ ఆడడం నేర్చుకుంటారు. తర్వాత కర్ర బ్యాట్తో క్రికెట్ ఆడతారు. అంతెందుకు, ఇప్పుడు ఇంగ్లీష్ ఉంటుంది అనుకో, ఇంగ్లీష్లో పదాలు నేర్చుకునేటప్పుడు ఏం చేస్తారు అంటే ఫస్ట్ వాళ్ళకి పిల్లలకి తెలిసినే నేర్పిస్తారు. ఇప్పుడు యానిమల్స్ నేమ్ చెప్పేటప్పుడు క్యాట్ బాగా తెలుసు, డాగ్ బాగా తెలుసు. ఈ డాగ్ గురించి చెప్పిన తర్వాత నెక్స్ట్ వీళ్ళు పెద్దవి తెలియని వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. జిరాఫీ, మామూలుగా ఏంటి జీబ్రా, కంచెర గాడిద, సో గాడిద, డాంకీ ఇలాంటివి. ఈ క్యాట్, డాగ్ మన సరౌండింగ్లోనే ఉంటాయి కాబట్టి ఫస్ట్ సులభంగా అర్థమవుతాయి జంతువులు అంటే ఏంటివి, క్యాట్, డాగు. మళ్ళీ తర్వాతకి మెల్లిమెల్లిగా పులి, సింహం లాంటివి చెప్తూ ఉంటారు. సో దీన్ని ఏమంటారంటే వికాసం సులభం నుండి జటిలం వరకు. అంటే సులభంగా నేర్చుకుని తర్వాత జటిలం వైపు వెళ్తారు. నెక్స్ట్ వికాసం సాధారణ దిశ నుండి నిర్దిష్ట దిశ వైపుకు జరుగును. ఈ సాధారణ దిశ, నిర్దిష్ట దిశ అని అన్నారు. సులభం, జటిలం ఇవి మంచి నేర్చుకోవాలి, క్లారిటీ రావాలి ఫస్ట్ మనకు. సో చూడండి, సాధారణ దిశ నుండి నిర్దిష్ట దిశకు జరుగును. సో అంటే మీనింగ్ ఏంటిది ఇక్కడ. ఫర్ ఎగ్జాంపుల్ సాధారణ దిశ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు శిశువు ఫస్ట్ రాయడానికి పెన్నుని ఎలా పట్టుకుంటాడంటే ఇట్లా హ్యాండ్తో మొత్తం పట్టుకుంటాడు, పిడికిలతో. పెన్నుని ఇట్లా పిడికిలతో మొత్తం పట్టుకొని తర్వాత మెల్లిగా ఏం చేస్తాడు, ఓకే అలా కాదు వేళ్ళతో పట్టుకొని రాయాలి అని నేర్చుకుంటాడు. అంటే ఇదేంటిది, సాధారణం నుంచి నిర్దిష్టం. సాధారణంగా ఇట్లా మొత్తం పిడికిలుగా పట్టుకుంటాడు. నెక్స్ట్ ఏం చేస్తారు, ఇలా పట్టుకుంటాడు. ఫర్ ఎగ్జాంపుల్ పిడికిలు అంటే కొందరు పిల్లలు ఇలా కూడా ట్రై చేస్తూ ఉంటారు.
నెక్స్ట్ ఫస్ట్ ఏం చేస్తాడు, ఎవరిని చూసినా వాళ్ళ అమ్మ అనే అనుకుంటారు. ఆడవాళ్ళందరినీ చూసి వాళ్ళ అమ్మ, ఎవరు చీర కట్టుకోరు లేకపోతే వాళ్ళ అమ్మలాగా ఎవరైనా ఉంటే అమ్మ అనే అనుకుంటారు. కానీ తర్వాతకి ఏం చేస్తారంటే అందరు అమ్మలు కాదు, వాళ్ళ అమ్మ అమ్మనే అని తెలుసుకుంటాడు. అంటే సాధారణ అందరికి అప్లై చేస్తుంది, ఇక్కడ సాధారణంగా అందరికీ అప్లై చేస్తుంది. తర్వాతకి దీని గురించి తెలుసుకొని నెక్స్ట్గా విడివిడిగా ఉపయోగించడం నేర్చుకుంటుండు. ఓకే, నెక్స్ట్ వికాసం 2 నిర్దేశక పోకడల్లో ఉండాలి. ఒకటి శిరోపాదాభిముఖ, శిర అంటే తల, పాదాభిముఖ అంటే పాదం వరకు. సమీప దూరస్థ వికాసం. ఫస్ట్ ఐ విల్ టెల్ యూ దిస్. శిరోపాదాభిముఖ అంటే ఫస్ట్ ఏంటిదంటే తలపై పట్టు ఏర్పడిన తర్వాత, తలపైన పట్టు ఏర్పడిన తర్వాత ఎలా అవుతుందంటే ఫస్ట్ గర్భంలో ఉన్న శిశువు ఫస్ట్ తల నుంచి స్టార్ట్ చేస్తాడు తను ఏదైనా నేర్చుకోవడం ఉంటే. తర్వాతకి మెల్లిమెల్లిగా ఏం చేస్తారంటే పాదాల వరకు ఎట్లా యూజ్ చేయాలో నేర్చుకుంటాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఏం చేస్తారు అని అంటే, ఫర్ ఎగ్జాంపుల్ సో ఫస్ట్ తల కదిలించడం, తల గురించి నేర్చుకున్న తర్వాత పాదాల వరకు వాళ్ళ చేతులు ఎట్లా యూజ్ చేయాలి, చేతులతో అన్నం తినడం, కాళ్ళతో నడవడం, ఫస్ట్ తల నుంచి పాదాల వరకు మెల్లిమెల్లిగా ఒక్కొక్కటి నేర్చుకుంటాడు. వికాసం అభివృద్ధి చెందుతుంది. అండ్ సమీప దూర వ్యవస్థ అంటే ఏంటిదంటే దేహ మధ్య భాగం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం నాభి అంటాం కదా, బొడ్డు. ఈ బొడ్డు నుండి నాభి నుండి ఆరంభమై పైనుంచి కిందికి, ఎక్కడి వరకు, పైకి కిందికి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఐ వాంట్ టు టెల్ యూ, ఫర్ బెస్ట్ ఎగ్జాంపుల్ వాట్ ఐ వాంట్ టు టెల్ యూ. సో ఫస్ట్ భుజాలు, ఫస్ట్ ఏంటివి, ఫర్ ఎగ్జాంపుల్ భుజాలు తీసుకోండి, మోచేతులు తీసుకోండి. ఈ 2 ఉపయోగించిన తర్వాతనే మణికట్టును యూజ్ చేస్తాడు. మణికట్టును తర్వాత చేతి వేళ్ళను ఉపయోగిస్తాడు. ఫస్ట్ ఏంటివి, భుజాలను ఉపయోగిస్తాడు, ఈ భుజాలు కదిలిస్తాడు. తర్వాత మోచేతును మెల్లిగా మణికట్టు, ఆ తర్వాత మెల్లిగా చేతి వేళ్ళ దగ్గరికి వస్తారు. సో ఫస్ట్ పెద్ద కండరాలను యూజ్ చేసుకొని తర్వాత చిన్న కండరాల దగ్గరికి వస్తారు. దీన్ని ఏమంటారు అంటే సమీప దూరస్థ వికాసం. శిరోపాదాభిముఖం అంటే తల నుండి పాదం వరకు. నెక్స్ట్ వికాసం సంచిత ప్రక్రియ. సంచిత ప్రక్రియ అంటే ఏంటిదంటే ఇది మనకు హఠాత్తుగా జరిగినట్లు అనిపిస్తుంది, హఠాత్తుగా జరిగినట్టు, కానీ దాని ప్రాసెస్ అంతకుముందు నుంచే జరుగుతుంది. ఏంటిది, ఫర్ ఎగ్జాంపుల్ పిల్లలకు పాలదంతాలు వస్తాయంటారు. ఈ పాలదంతాలు ఏర్పడడం బయటికి మనకు ఒక రోజులోనే కనబడతాయి, కానీ దాని లోపల ప్రాసెస్ చాలా రోజులుగా జరుగుతుంది. అంటే అరే పళ్ళు తొందరగా వచ్చినాయి, సడన్గా వచ్చినాయని మనం అనుకుంటాం, కానీ లోపల దాని వెనకాల చాలా రోజుల నుంచి దాని ప్రక్రియ కొనసాగుతూనే ఉంటుంది. మనం ఏమనుకుంటాం, హఠాత్తుగా వచ్చినాయి అనుకుంటాం. పాలదంతాలు ఏమనుకుంటాం, హఠాత్తుగా వచ్చినాయి అని అనుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ వర్ణమాల నేర్చుకున్నాడు ఒక అబ్బాయి. వర్ణమాల నేర్చుకున్న అబ్బాయి ఏం చేస్తాడు అంటే తర్వాతకి పదాలన్నీ సెంటెన్స్ ఫాస్ట్గా చదువుతాడు. మనం అబ్బాయి ఎంత బాగా చదువుతున్నాం, కానీ ఎందుకు చదువుతుండు, వర్ణమాల ఫస్ట్ నేర్చుకుండు కాబట్టి తర్వాతకి సెంటెన్సెస్, పద్యాలు, శ్లోకాలు అన్నీ చదవగలుగుతున్నాడు, వాక్యాలు చదవగలుగుతున్నాడు. ఓకేనా. సో ఫస్ట్ అమ్మ అని పలుకుతాడు, తర్వాతకి అన్ని పెద్ద వర్డ్స్ పలుకుతాడు. కానీ ఇక్కడ నుంచి ప్రాక్టీస్ స్టార్ట్ అయింది. సంచిత ప్రక్రియ అంటే ఏంటంటే హఠాత్తుగా అయ్యింది అనుకుంటా, కానీ అది నిజంగా హఠాత్తుగా జరగలేదు. దానికి ముందు ఎంతో జరిగిన తర్వాతనే ఇది బయటికి వచ్చింది. సో నెక్స్ట్ ఏంటిది, వికాసం అన్ని దశల్లో ఒకే విధంగా ఉండదు. కరెక్టే కదా, వికాసం అన్ని దశల్లో ఒకే విధంగా ఉంటుందో ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, కొందరు హైట్ శారీరకంగా ఒక ఏజ్ వరకు పెరిగి ఆగిపోతారు, తర్వాత కంటిన్యూగా పెరగరు. ఏదైనా సరే ఒక దశ వరకు పెరిగి తర్వాతకి ఆగిపోతుంది. అన్ని దశల్లో ఒకే విధంగా ఉండదు. వికాసం ఒకదానికొకటి పరస్పరం సంబంధంగా ఏకీకృతం మొత్తంగా కొనసాగుతాయి. అంటే ఏంటిదంటే ఫర్ ఎగ్జాంపుల్ ఐ వాంట్ టు టెల్ యూ వన్ థింగ్. ఏంటిదనంటే ఫర్ ఎగ్జాంపుల్ ఐ వాంట్ టు గివ్ వన్ బెస్ట్ ఎగ్జాంపుల్. ఏకీకృతంగా జరుగుతాయి. ఇప్పుడు చలన వైకల్యం కలిగిన ఒక అబ్బాయి ఉండు. ఏ వైకల్యం, చలన వైకల్యం. సో చలన వైకల్యం కలిగిన ఒక బాబు ఉండు. సో ఏమైంది అని అంటే ఆ బాబుకి చలన వైకల్యం గల ఒక బాబు ఉన్నాడు. ఆ బాబుకి ఏమైందంటే తన తోటి విద్యార్థులతో స్కూల్ పంపించినప్పుడు తన తోటి విద్యార్థులతో సరిగా ఆడలేకపోతుండు, ఎందుకంటే తనకు వైకల్యం ఉంది కదా. సో అలాగే ఇంకెప్పుడు బయటికి పోయినా కూడా ఆయన కంఫర్ట్గా ఫీల్ కాడు. కొంచెం ఎలా ఫీల్ అవుతాడు అని అంటే అన్కంఫర్ట్గా ఫీల్ అవుతాడు మెల్లిమెల్లిగా. సో ఫస్ట్ క్లాస్లో దూరం అయ్యిండు ఫ్రెండ్స్తో, తర్వాత మెల్లిగా సమాజంతో దూరం అవుతుండు. సో దీన్ని ఏమంటారంటే వికాసం ఒకదానికొకటి పరస్పరం సంబంధంగా ఏకీకృతంగా మొత్తంగా అవుతుంది. ఒకవేళ ఒక అబ్బాయి బాగా యాక్టివ్గా ఉండు స్కూల్లో, సో తను బయటకు వచ్చిన తర్వాత కూడా అంతే యాక్టివ్ తోటి రాజకీయాల్లో పాల్గొనడం కానీ ఏదైనా సరే సమాజానికి దగ్గర అవుతూ ఉంటాడు. వికాసం ఒకదానితో ఒకటి పరస్పర సంబంధం కలిగి ఉంటాయి. ఈ చలన వైకల్యం ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా లోపం ఉంటే ఆ లోపం అక్కడి వరకు ఉండదు, దాని ఎఫెక్ట్ తర్వాత కూడా చూపిస్తూ ఉంటుంది.
దీని ఏమంటారంటే వికాసం ఒకదానికొకటి పరస్పర సంబంధంగా ఏకీకృతం మొత్తంగా సాగుతాయి. నెక్స్ట్ వికాసం పరస్పర చర్య. వికాసం పరస్పర చర్య అంటే ఏంటిది అంటే, ఫర్ ఎగ్జాంపుల్ శిశువు తన తల్లిదండ్రుల నుంచి మంచి గాత్రం వచ్చిందనుకోండి, సో దానికి ఇంకా కొంచెం ఎంకరేజ్ చేస్తే ఇంకా మంచిగా అవుతాడు గాయకుడు. వికాసం ప్రాక్తీకరించడం. ఒక అబ్బాయిని చూసి ఫ్యూచర్లో ఏమవుతాడు, భవిష్యత్తులో ఏమవుతాడు అని చెప్పేదే వికాసం ప్రాక్తీకరించవచ్చు. మీరు మళ్ళొకసారి ఇది మొత్తం రివిజన్ చేసుకోండి. ఒకసారి రివిజన్ చేయండి. ఇంకా ఎగ్జాంపుల్స్ మీ దగ్గర ఏదైనా బుక్ ఉన్నా లేకపోతే ఇంకెక్కడైనా సెర్చ్ చేసుకొని కొంచెం, కాకపోతే కాన్సెప్ట్ అర్థమైందనుకోండి మనం మంచిగా చేయొచ్చు. సో ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్ అండ్ లైక్. థ్యాంక్ యూ సో మచ్. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ సైకాలజీ హూ ఆర్ రైటింగ్ ఫర్ టెట్. థ్యాంక్ యూ సో మచ్. సబ్స్క్రైబ్, షేర్ అండ్ లైక్, కామెంట్.